ఉదయకాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ఉదయకాలంలో వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా దీవించబడుతున్నారా, ఆశీర్వదించబడుతున్నారా? ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో చూద్దామా? పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 7వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. గోడలను నుండి తమ చేతులతో ఉన్న కుండలను పగలగొట్టి, అట్లా 3 గుంపుల వారు గోడలను ముందుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దిక్కులను, కుడి చేతిలో ఊరుడకు గోడలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని ప్రజలందరూ కేకలు వేసే విధంగా దేవుడు చేసిన అద్భుత కార్యం అక్కడ. ఇశ్రాయేలీయులందరూ కూడా అన్య దేవతలకు తిరిగి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దుష్టులు దుర్మార్గులైపోయి శత్రువుల చేతులకు అప్పగిస్తున్న పరిస్థితిలో దేవుడు చేసిన అద్భుత కార్యం. దేవుడి బిడ్డలారా, దేవాది దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను విడుబడు ఎడబాయడనే వాగ్దానాన్ని మనకెప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిన్ను విడిచేవాడు కాదు, నీకు విడనాడేవాడు కానే కాదు. నిన్నెప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా, నిన్ను చిన్న చిన్న దెబ్బలు కొట్టి మరలా ఆయన ఎదురు నడిపించుకుంటూ ఉంటాడు. మరలా ఆయనలో ఉండినట్లుగా చేసుకోవడమే దేవుని ప్రేమ. ఈరోజు గిద్యోను ఇశ్రాయేలు అందరూ కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోతే గిద్యోనులో దేవుడి స్వరం బలపరుస్తూ, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోనా, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు బలపరుస్తాను, నీకు వెళ్ళు, ఆ సైన్యాన్ని అందరినీ నేను హతమొందిస్తాను, ఆ మిడతల్లో ఉన్న విస్తారమైన సైన్యాన్ని నేను హతమొందిస్తానని దేవుడు పలుకుతున్న అద్భుతమైన మాటలే ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. పిరికివాడవా, బలహీనుడువా, శక్తి లేనివాడవా, శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు, దేవుడు వదిలేశాడా, దేవుడు నన్ను మర్చిపోయాడా? ఒకవేళ నీవు చేసిన పొరపాట్ల వల్ల నీ మీద కొన్ని వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే గొప్ప కార్యాలు చాలా సింపుల్గా ఉంది. దేవుడు బిడ్డారా, ఆ దండు ఆ శత్రు సైన్యాన్ని దేవుడు ఎలా అనుమతిస్తున్నాడంటే దివిటీలను కొండను పగలగొట్టగా ఆ శత్రువులందరూ పారిపోతున్నారు. దేవుడు బిడ్డారా, వారి ఖడ్గములన్నీ వారి వైపు తిప్పబడే విధంగా దేవుడు అక్కడ అద్భుత కార్యం చేస్తూ ఉండగా అక్కడున్న చూస్తున్న జనులందరూ కూడా యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలేస్తున్నట్లుగా నీ నామాన్ని హెచ్చిస్తాడు. నీవు దేవుని కొరకు నిలబడితే, శ్రమంలో దేవుని వైపు చూస్తే, ఇబ్బందుల్లో నీవు దేవుని వైపు చూస్తూ దేవుని హస్తాన్ని తోడుగా నీవు ఉంచుకోగలిగితే దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఆయన నామానికి మహిమ చేకూర్చబడడంతో పాటు నీ నామాన్ని కూడా హెచ్చిస్తాడు. కాబట్టి భయపడొద్దు, అధైర్యపడొద్దు, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండి యథార్థంగా ఉంటూ దేవుడిని నిలిచు, దైవిక కార్యాలు అనుకోవచ్చు. దేవుడే నీకు తోడుగా ఉండబోతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉండగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడా గొప్ప దేవా, ఈరోజు ఇశ్రాయేలు దేవుడుగా నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని విడివాక ఎడబాయిగా నిత్యం నడిపిస్తున్నావు. గొప్ప దేవా, ప్రతి విషయంలో మమ్మల్ని బలపరిచి శత్రువులందరినీ హతమందించి నీ గొప్ప నామాన్ని మహిమ తెచ్చుకుంటూ నీ నామాన్ని బట్టి నడుచుకుంటున్న మాకు కూడా మంచి పేరును ఖ్యాతినిచ్చి బలపరిచి నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోండి. ప్రతి బిడ్డ వాళ్ళ పరిస్థితులన్నీ మెరుగుపరచండి. భయపడక, అధైర్యపడక, బలహీనులుగా ఉండక శక్తితో ముందుకు కొనసాగుతూ కృప చూపించి వారికి సమస్తాన్ని దీవించి దీవెనకరంగా మార్చి బర్త్డేస్, మ్యారేజ్ చేసుకుంటున్న వారికి దీవెని కలిగిస్తూ నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని చేస్తున్నాము. బయట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేసి దీవించబడతారు.